చిత్తూరు జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో శుక్రవారం ఉదయం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. హాజరైన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్యకు ప్రధాన బాట వేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. మహిళలు నిరక్షరాస్యత నివారణ కోసం కృషి చేసినట్టు తెలిపారు. ఆడవారికి విద్య సమానమని భావించి తన భార్య నుండే విద్యను నేర్పించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అందరూ కనపడాలి అన్న వెనకాల మీరు రండి. డీబీసీ కదా వచ్చాను అందరూ అయిపోయింది. जोहार महात्मा ज्योतिबा फूले, महात्मा ज्योतिबा फूले, महात्मा ज्योतिबा फूले, महात्मा ज्योतिबा फूले, महात्मा ज्योतिबा फूले. अमर है अमर है अमर है वदलाले बीसी लाइक कथा जय बीसी जय बीसी जय बीसी. ఈరోజు చిత్తూరు పట్టణంలోని కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవలు, ముఖ్యంగా మహిళల పట్ల, మహిళలకి ఆస్తి హక్కుతో పాటు సమాజంలో కూడా సమానత్వం ఉండాలని పోరాడిన మహాదంపతులు, భార్య కావచ్చు పూలే గారు కావచ్చు, వారిద్దరూ మొట్టమొదటి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బాలికలకి సపరేట్ విద్య ఉండాలని సావిత్రి వారి సతీమణి ఫస్ట్ టైం బయటకు వచ్చి స్కూల్కి పోవడం జరిగింది. అలాగే అనేక మంది మహిళలు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరికలు ఉన్న వారందరికీ మహిళా ఉన్నత పాఠశాలని మొట్టమొదటిసారి భారతదేశంలో నెలకొల్పబడిన మహానుభావుడు. అలాగే బీసీలందరికీ కూడా రాజకీయ పరంగా సమాజంలో ఉన్నత స్థానం పొందాలి అని అనేక రకాల సంస్కరణలు, మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తి పూలే గారు. సో ఈరోజు వారు 135 సంవత్సరాలైంది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ పూలమాల వేసి స్మరించుకోవడం మా అందరు భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో పాటు చూడల్ చైర్మన్, మేయర్ గారు, మిగతా డీసీ అధికారులు, డైరెక్టర్స్, చైర్మన్స్ ఆఫ్ వివిధ కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు వెనుకబడి ఆ సమయంలో 1850 నుంచి స్వతంత్రత ముందు సోషల్ రిఫార్మ్ సెక్టర్లో చాలా పనిచేశారు. ఆ సమయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఎట్లా ఆ సమస్య పరిష్కారం చేయాలి, ఒక చేతన కామన్ మ్యాన్, ఒక ప్రజలు రావాలి, వాళ్ళు పనిచేశారు. సో ఈరోజు మనమందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. సో ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాము. ఏం భేదభావం చేయకుండా వాళ్ళు కూడా ప్రతి అవకాశం రావాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేటీ బచావో బేటీ పడావో, గర్ల్స్ ఎడ్యుకేషన్ మరియు ఆపర్చునిటీస్, రిజర్వేషన్స్, ఇది అంతా ఒక మూమెంట్ ఆ సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను యూత్ కూడా, యంగర్ జనరేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చేసిన పని
మనం అందరూ ఎప్పుడెప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇంకా మన సమాజంలో చాలా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్నటి బేసిక్లీ ఒక గాంజా విషయం ప్లస్ డ్రగ్ విషయం గురించి మాట్లాడితే ప్రతి స్కూల్లో ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎలా నిన్న మనం అందరం చూస్తున్నాం. నిన్న హెచ్ఎంస్ టీచర్స్ ఆల్మోస్ట్ సుమారుగా 200 హెచ్ఎంస్ టీచర్స్ కూడా వచ్చి ఏం చెప్తున్నారు, సార్ తల్లిదండ్రి కూడా వీళ్ళు యూత్ చూసుకోవాలి, స్కూల్లో వెళ్ళి ఏం చేస్తున్నారు, బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, అటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కొత్త కొత్త సోషల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అటువంటి సోషల్ రిఫార్మర్స్ గురించి మనం గుర్తు చేస్తే వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు, ఎట్లా క్యాంపెయిన్ చేశారు, లెజిస్లేషన్స్ కానీ మిగతా